రఫీ గ్యాస్ లేదు అన్నం ఎట్ట ఉన్నాను కంపెనీ పోయి గ్యాస్ తెచ్చుకో కంపెనీ పోయి గ్యాస్ అంటే ఏంది గ్యాస్ లేదు ఏం పెట్టే ఉండను బుక్ చేసినావు కదా నువ్వు చేస్తే ఇప్పుడు రాలేదు కంపెనీ కాడికి పోతే లేడీస్కి ఎమ్మటే ఇస్తారు ఎందుకంటే క్యూ తక్కువ ఉండదు ఎందుకు నువ్వు పోయి చేస్తే ఏమవుతుంది జెంట్స్కి క్యూ ఎక్కువ ఉంటుంది లేట్ అవుతుంది లేట్ కావడం ఏంటి 3 రోజులు అయింది బుక్ చేసి కరెక్టే కంపెనీ కాడ జెంట్స్ చాలా మంది ఉంటారు లేడీస్ తక్కువ ఉంటారు కాదు గ్యాస్ ఒకటి తెచ్చి ఇంట్లో వేయాలి కదా మేము ఎందుకు పోవాలి మనం ఎందుకు పోవాలి మళ్ళీ గ్యాస్ పని ఉంటుంది చాలా పనులు ఉంటాయి నువ్వు ఒక్కదాని దేశం హైదరాబాద్ సిటీలో గ్యాస్ వేయడమే పని ఇంకా పని ఏముంటుంది ప్రతి ఏరియాకి తిరుగుతుండాలి నిమ్మలంగా వస్తారు ఆడే మరి ఇప్పుడు నువ్వు అన్నం వద్దా అన్నం కావాలి అన్నం వద్దా చెప్పు అన్నం వద్దంటే ఊరుకుంటుంది నాకేంది అన్నం కావాలి మరి అన్నం కావాలంటే మరి గ్యాస్ కావాలిగా గ్యాస్ కావాలంటే నాకు బిర్యానీ తినిపిస్తే గ్యాస్ కంపెనీకి అయిపోయి అట్నే గ్యాస్ తీసుకొని బిర్యానీ అసలు లేదురా మొగడా అంటే పెసరపప్పు వండిపోయినామా అన్నట్టే ఉంది ఇది ఇప్పుడు అన్నం వండడానికి గ్యాస్ లేదంటే నువ్వేమో బిర్యానీ వండమంటావు ఏంది బిర్యానీ వండటం కాదు పోతా గ్యాస్ కంపెనీ ద్వారా బిర్యానీ తిని గ్యాస్ కంపెనీ కాడికి పోయి గ్యాస్ తీసుకొని ఆటోలో వేసుకొని వస్తా ఇప్పుడు బిర్యానీకి నీకు డబ్బులు కావాలి బిర్యానీ డబ్బులు పెడితే ఇప్పుడు నాకు అన్నం కాదా ఇట్లా కూర కాదా చేసుకో ఇప్పుడు నైట్ వేసుకుంటే గట్టి మాట్లాడతా ఇప్పుడు మాట్లాడవు జ్వరం వచ్చిందా బాగానే ఉన్నావుగా లో జ్వరం ఏం లో జ్వరం అయ్యా నీకు లో జ్వరం అంట అన్నీ మాట్లాడమంటే మాట్లాడతావు అన్నీ పొద్దు కావాలి అన్నీ కావాలి కానీ అన్ని తింటుంది చెదరైతే తాగుతుంది చెదరైతే కానీ గ్యాస్ ఏమంటే గ్యాస్ చేస్తలేవేమే నేను అన్నం ఏదైనా లంచ్ వేస్తేనే పనులు దొరుకుతాయి ఇక రాలేదు లంచానికి మంచం వేస్తా ఉంటారు నీ అసలు ఉండాలి ఇక బాగానే ఉంటుంది గ్యాస్ తెస్తావా తేవా అన్నం వండాలా వద్దా ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది ఆ కూరగాయల బిజినెస్ వాడు ఆడ 50 రూపాయలు కేజీ తీసుకొస్తాడు ఈడ మనకి ఎట్లా అమ్ముతాడు 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతాడు ఎందుకు పెట్టిండా షాపు లాభాల కొరకు పెట్టిండా దేని కొరకు పెట్టిండు షాప్ పెట్టావా మరి ఇంటి మనిషినైనా ఇప్పుడు ఆడికి పోవాలంటే నాకేమన్నా విమానం అనేది రెక్కలు ఆటో ఎక్కిపోతే కడుపులో బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఆటో నీకు కూడా అది పెట్రోల్ కావాలంటావు కడుపులో పెట్రోల్ పడితే పోతా పెట్రోల్ పోసినా పోతా బిర్యానీ తినిపించినా పోతా రెండిట్లు ఏదైనా కావాలంటే దానికంతే దీనికి అంతే ఏ రాయితో కొట్టుకున్నా అదే నాకేమవుతాయ్యా నీ కడుపులోనేమో నేను పెట్రోల్ పోయలేను నీ కడుపులో బిర్యానీ వేయలేను నువ్వు తేవద్దు నేను అన్నం వండను